స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము. తండ్రి నీకు స్తోత్రం. ఏదో ఒక దినము స్తుతిస్తే తీరిపోయే స్తుతి కాదు ఇది. ఆయనను అనుదినము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయనను ఉదయము సంధ్యాకాలము ప్రతి సమయమందు అసమయమందు ఆయనను స్తుతించి కనపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఒకవేళ మనం ఇష్టపడట్లేదేమో, ఆయన ఆరాధించడానికి మన హృదయాలు తెరవబడట్లేదేమో, ఆయనను కనపరచడానికి నీ నోరు తెరవలేని స్థితిలో సాతాను అడ్డుపడుతున్నాడేమో. ఆయనను కనపరచడానికి దేవుడు చెప్తా ఉన్నాడు, జయధ్వనులతో ఆర్భాటం చేయమన్నాడు. జయధ్వనులతో చప్పట్లు కొడుతూ గట్టిగా దేవానికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? నా కొరకు నీవు మాత్రమే రక్తం కార్చావు, నా కొరకు నీవు మాత్రమే ప్రాణం పెట్టావు, నా కొరకు నీవు మాత్రమే నీకు కలిగినంతటిని విడిచిపెట్టి నా పక్షాన నిలబడ్డావు. తండ్రి నీకు స్తోత్రం. అలాంటి నీ కొరకు మేము స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాము, స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాము. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నాయనా నిన్ను కనపరుస్తున్నాను నోటితో. అయ్యా నా తలాంతులతో నిన్ను కనపరుస్తా. నీవు నాకు ఇచ్చిన ఆయుష్తో నిన్ను కనపరుస్తా. నీవు నాకు ఇచ్చిన బలంతో నిన్ను కనపరుస్తా. నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యంతో నిన్ను కనపరుస్తా. నీవు నాకు ఇచ్చిన ఐశ్వర్యంతో నిన్ను కనపరుస్తానయ్యా. సిగ్గుపడకూడదు. దేవుడిని స్తుతించాలి. దేవుడు బలవంతుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. నీ కొరకు సమస్తము చేయగలవాడు దేవుడు మాత్రమే. నిన్ను ఆశీర్వదించగలిగేవాడు దేవుడు మాత్రమే. తండ్రి నీకు స్తోత్రం. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావా? జరగలేని కార్యాల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ క్షణం వరకు నీ నా జీవితంలో జరిగిన వేల వందల లక్షల కార్యాలు, ఉపకారాలు, మేలును జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తున్నావా? తండ్రి నీకు స్తోత్రమయ్యా. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించేదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించేదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. పూర్ణ మనసుతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. అందరూ వాచేసి దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించేదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం, దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని జీవము కలిగిన దేవుని ప్రజలం ఆయన నామము ఆలకించెదం.
దేవుని ప్రేమించెదం. గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి నేను కనపరుస్తాను, తండ్రి నేను ఆరాధిస్తాను, తండ్రి నేను నిన్ను స్తుతిస్తాను. తండ్రి నీకు స్తోత్రం. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నిన్ను ముట్టకుండా రక్షించే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి అగ్నిలో నడిచిన ఈ వస్త్రము కాలిపోకుండా నేను సజీవులుగా నిలవబెట్టే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి నీకు స్తోత్రం, బలవంతుడా నీకు స్తోత్రం. ఈ శక్తి అసాధ్యమైనది తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేస్తానని భక్తులు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు. నోరు తెరిచి తండ్రి నీ శక్తి, నీ బలం, నీ సహాయం మేము గుర్తించక ఒకవేళ నిన్ను స్తుతించలేని స్థితిలో ఉన్నామేమో, నూతన ఉజ్జీవాన్ని మనం రగిలించండి తండ్రి. నూతనమైన ఆత్మను, నిన్ను స్తుతించే ఆత్మను నాలో పుట్టించండి. నిన్ను కనపరిచే మనస్సును నాకు ఇవ్వండి. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సృష్టికర్త నీ వైపు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ వెనకన శత్రువు తరిమినా, నీ ముందున ఎర్ర సముద్రమున నిన్ను రక్షించే దేవుడు నీ పక్షాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. నాయన స్తుతిస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. స్తుతిస్తే నీ స్థితిని మారుస్తాడు. స్తుతిస్తే స్తుతియాగం అర్పించువాడు దేవుడు మహిమపరచుచున్నాడు. అతివాడు తన రక్షణకు మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. నీ రక్షణను కొనసాగించుకోవాలని నువ్వు నోరు తెరిచి స్తుతించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటారు. చిన్న ప్రార్థన. అందరూ కూడా నోర్లు తెరిచి ఒక మంచి తీర్మానంతో ఈ నూతన సంవత్సరంతో నా నోరు నీ స్తుతిని పలుకుతుంది నాయన అని ఒక మంచి మాట దేవుడికి చెప్తామా? ఒకవేళ స్తుతిస్తుంటే ఉంటే మనం ఒకవేళ ఫోన్లు చూసుకుని ఉండిపోతున్నామేమో, స్తుతిస్తుంటే చప్పట్లు కొట్టకుండా ఉండిపోతున్నామేమో, స్తుతిస్తుంటే కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నామేమో, స్తుతిస్తుంటే మరి ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తున్నామేమో. ఈరోజు ఒక మంచి నూతనమైన తీర్మానం. తండ్రి నేను ఈ నూతన సంవత్సరంలో స్తుతిస్తాను, నా స్థితిని మార్చుకుంటాను, రక్షణకు మార్గం సిద్ధపరుచుకుంటాను. నీవు స్తుతిస్తే నువ్వు కుటుంబంలో ఈ సంవత్సరం నీ సన్నిధిలో అడుగు పెడతావు. దేవుడు అంటే గొప్ప కృపణిస్తాడు. భర్త వస్తే భార్య రాని స్థితి, భార్య వస్తే భర్త రాని స్థితి, ఇద్దరు వస్తే పిల్లలు రాని స్థితి, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాని స్థితి. ఈ స్థితి కాదు, కానీ ఒక నూతన మార్పును దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఒక మంచి మారు మనస్సును కుటుంబం అంతటికి దేవుడు ఇస్తాడు. సంఘాన్ని సమృద్ధిగా నింపుతాడు. ఆ స్తుతి మన నుండే ప్రారంభం అవ్వాలి. అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త నామదగిన దేవానికి వందనాలు. అయోగ్యులము ఎన్నిక లేని వారైనప్పటికీ మా స్తుతుల మీద కూడా నీవు సింహాసనాన్ని ఏర్పరచుకొని మా మధ్య నిలిచి ఉన్న దేవానికి స్తోత్రాలు. ఈరోజు తండ్రి మేమందరం కలిసి నిన్ను ఘనపరిచాం. మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఎంతో విలువైంది. ఈ సమయం మా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. తండ్రి నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాం ఆయన. మేము ఎంతో భాగ్యవంతులం. నీకు వందనాలు స్తోత్రాలు. మేము ధన్యులం. నీకు వందనాలు స్తోత్రాలు. నీ కను దృష్టి మా మీద పడిందని ఈ రోజున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని దీవించండి, బలపరచండి అయ్యా. మా మధ్య మీరు నిలిచి ఈ దినమును మీరు నిర్ణయించిన మాటలు, మాకు అవసరమైన మాటలు, మా యొక్క స్థిరమైన జీవితాలు తండ్రి నిలబడడానికి, ఇంకా తండ్రి నిన్ను ఆశ్రయించి బలం పొందుకోవడానికి ఎవరు ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఇక్కడ వచ్చారో, ఎవరు ఏ దారి లేని స్థితిలో నాయనా ముందు నుయ్యి వెనక్కి పోయి పరిష్కారం స్థితిలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలీదు. ఈరోజు ఒక నూతన మార్గాన్ని నీవు వారికి తెరిచి నాయనా నీకు స్తోత్రం నాయనా. ఆ రోజు నీవు జ్ఞానులు వెళ్ళవలసిన మార్గాన్ని తప్పించి వారిని ఏ విధంగా మార్గం మార్చి నడిపించావో తండ్రి నాయన, అనేకుల జీవితాలలో తండ్రి ప్రభువ తప్పిపోయిన కుమారునికి కూడా నీవు మార్గాన్ని చూపించావు. నీకు స్తోత్రం. నీ ప్రేమ అనంతమైనది అయ్యా. నీ దీర్ఘశాంతం ఎంతో గొప్పది. కనికరం చూపించి మా క్రియలు బట్టి కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి అయ్యా. ఆయన సమస్త ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికి మాత్రమే ఆరోపిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.